దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం కలుగును గాక. ఈ దినముకైనా దేవుని వాక్యంను చూద్దాం. కీర్తనల గ్రంథము 36వ అధ్యాయము 10వ వచనంలో చూసినట్లయితే, నిన్ను ఎరిగిన వారి ఎడల నీ కృపను, యథార్థ హృదయుల ఎడల నీ నీతిని ఎడతెగక నిలుపుము అని చెప్పి రాయబడి ఉంది. ఈ ఒక చిన్న రెఫరెన్స్లోనే మనం చూసినట్లయితే ఇక్కడ 2 మాటలు అక్కడ రాయబడి ఉంది. ఈ చిన్న రెఫరెన్స్లో అంటే ఇక్కడ రాయబడి ఉంది, నిన్ను ఎరిగిన వారి ఎడల నీ కృపను. అంటే ఈరోజు మనం అందరూ కూడా వాక్యంను వింటున్న మన అందరూ కూడా దేవుణ్ణి ఎరిగిన వారము. ఎరిగిన వారు గనుకనే మీరు ఇప్పుడు ఈ యొక్క మెసేజ్ను కూర్చొని వింటున్నారు కదా. సో దేవుణ్ణి ఎరిగిన వారు గనుక మీ పట్ల ఇక్కడ రాయబడి ఉంది, ఎరిగిన వారి ఎడల నీ కృపను అని రాయబడి ఉంది. సో మనమందరూ దేవుణ్ణి ఎరిగి ఉన్నాం కాబట్టి మన జీవితంలో తప్పకుండా దేవుని కృప. అంటే ఈ కృప అని నేను చెప్తున్నప్పుడు కృపలో కొలత ఉంది. అంటే కొందరికి విస్తారమైన కృప ఉంటుంది, కొందరికి కొద్ది కృప ఉంటుంది, కొందరికి అధికంగా ఉంటుంది. సో అది వేరే సబ్జెక్ట్. కానీ ఇక్కడ మనం చూసినట్లయితే ఇక్కడ రాయబడి ఉంది, నేను ఎరిగిన వారి ఎడల నీ కృపను, ఇంకా రాయబడి ఉంది యథార్థ హృదయుల ఎడల నీ నీతిని ఎడదెగక నిలుపుము. అంటే ఇంకా నెక్స్ట్ రాయబడి ఉంది యథార్థ హృదయుల ఎడల. అంటే మీకు మీ హృదయం, అంటే ఫస్ట్ మనం చూసినాం ఎరిగిన వారు అని, ఇక రెండోదిగా రాయబడి ఉంది యథార్థ హృదయుల ఎడల. అంటే యథార్థ హృదయం అంటే మనకి యథార్థ హృదయం ఉన్నట్లయితే, మీకు యథార్థ హృదయం ఉన్నట్లయితే నీ నీతిని ఎడదెగక నిలుపుము అని రాయబడి ఉంది. అంటే మీకు యథార్థ హృదయం ఉన్నట్లయితే దేవుని నీతి ఎడదెగక ఆయన మన జీవితంలో నిలుపుము అని చెప్పి అడుగుతున్నాడు. కాబట్టి అంటే మనము కూడా అడగవచ్చు, ప్రభువా మీ యొక్క నీతిని ఎడదెగక మా జీవితంలో నిలపండి అని చెప్పి ఆయన అడుగుతున్న రీతిగా, కీర్తనలో అడుగుతున్న రీతిగా మనం కూడా ఏం చేయొచ్చు అంటే, మీ యొక్క కృపను ప్రభువా, మీ యొక్క దయను ప్రభువా, మీరు యథార్థ హృదయం కలిగిన వారి ఎడల ప్రభువా మీరు ఎడదెగక నిలపండి. అంటే నాన్ స్టాప్గా ప్రభువా ఎప్పుడు కూడా మా ఎడల నిలపండి అని చెప్పి అడుగుతున్నాడు. ఈరోజు మనము ఒకవేళ ఈ యొక్క కీర్తనను మనం చూసినట్లయితే, మనం ఎరిగిన వారిగా ఆయన కృప కొరకును, ఇంకా యథార్థ హృదయుల గలవారిగా మనం ఏం చేయొచ్చు, ప్రభువా నీ ఎడదెగక నీ యొక్క నీతిని మా పట్ల నిలపండి అని చెప్పి మనము ఈరోజు అడగవచ్చు. తప్పకుండా దేవుడు మనకు ఏం చేస్తాడంటే, మనకు నీతిని తర్వాత కృపను రెండిటినీ కూడా మన జీవితంలో ఆయన నిలుపును అని మనం నమ్ముదాం. తప్పకుండా దేవుడు అదే రీతిగా మీ జీవితంలో కూడా చేయునుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా నీకే స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. మా జీవితంలో ప్రభువా నీ కృపను, ప్రభువా నీ నీతిని ప్రభువా నిలుపాలని చెప్పి మేము కోరుచున్నాం తండ్రి. ప్రభువా ఇంత మట్టుకు ప్రభువా మీరు చూపించిన ప్రేమను బట్టి, మీరు చూపించిన కృపను బట్టి, మీరు చూపించిన దయను బట్టి, మీరు చూపించిన ప్రభువా నీతిని బట్టి నిన్ను స్తుతిస్తున్నాం ప్రభువా. ఇంకను ఈ చివరి రోజుల్లో మేము చూస్తున్నాం, ఎక్కడ చూసినా యాక్సిడెంట్స్, ఎక్కడ చూసినా ప్రమాదములు, అనేక రీతి అయిన సమస్యలు మేము చూస్తూ ఉన్నాం ప్రభువా. ఇవన్నిట్లో నుండి మమ్మల్ని తప్పించి ప్రభువా నీ ప్రేమ ద్వారాను, నీ నీతి ద్వారాను ప్రభువా మమ్మల్ని రక్షించమని, కాపాడమని, ప్రతి ఒక్కరిని నీ చేతికి అప్పగిస్తూ ప్రభువా వారిని దీవించమని, ఆశీర్వదించమని యేసు నామములో అడిగి ప్రార్థిస్తున్నాము మా తండ్రి. ఆమెన్. హాయ్, ఈ వీడియో ద్వారా మీరు దీవించబడినట్లయితే మరి తప్పకుండా లైక్ చేయండి. తెలిసిన వారికి ఈ వీడియోని షేర్ చేయడానికి మర్చిపోకండి. ఇంకా మరి వీడియోల కొరకు సబ్స్క్రైబ్ చేయడానికి మర్చిపోకండి. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. సీ యు సూన్. గాడ్ బ్లెస్ యూ.